అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును. ఉల్లసించి సంగీతములు పాడును. యెహోవాయే యెహోవాయే నా ఆశ్రయం, నా ఆధారం యెహోవాయే. పరిశుద్ధుడా నా యేసయ్యా, నిన్నే స్తోత్రింతును. మహోన్నతుడా నా తండ్రి, నిన్నే గణపరతును. ప్రభువా పూజార్హుడా, మహిమా సంపన్నుడా యెహోవా, విమోచకుడా, ఆశ్రయ దుర్గమా. లెబనోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. మరి దేవుడు ఏమంటున్నారండి? ఎండిపోయిన అరణ్యము అలాగనే అరణ్యమును అలాగనే ఎండిపోయిన భూమియు సంతోషించి మరి ఉత్సహించి గానములు చేస్తాయంట. సంగీత గానములతో ప్రభువును ఆహ్వానిస్తాయంట. మరి ఈ ప్రదేశంలో ఎంత చూడండి ఎండిపోయినట్లు ఉన్న మరి చోట మరి ఈ పువ్వులు మరి పుష్పించి ఎంతటి సంతోషం అంటే ఇక్కడ ఎవ్వరి ఫ్రెండ్స్కి లేవు. ఇది ప్రతి సంవత్సరము మరి అవే వస్తాయి అన్నమాట. మార్నింగ్ గ్లోరీ. ఎంతటి సంతోషం. నాకు ఈ పూలంటే ఇష్టం అని దేవుడు మరి ఎంతటి సంతోషాన్ని ఇస్తారంటే అది చెప్పలేను అన్నమాట. పూలలో మరి ఒక పువ్వులాగా, ఆకులో ఆకునాయి పువ్వులో పువ్వునాయి అని చెప్పి కూడా ఒక పాట ఉంది చూడండి. మరి ఎంతటో విశేషమైన కృప, దేవుని కృప. ఆ కృపలో మరి చూస్తే ఏముందబ్బా అని అనుకుంటామా, కానీ ఈ పువ్వులన్నీ కూడా అలంకరించినాయండి ఈ ప్రదేశాన్ని. మొత్తము ఒక 2-3 వీక్స్ నుంచి అసలు నేనైతే గడ్డి మీద కూడా కాలు వేయటానికి కూడా ఆలోచిస్తాను అనమాట. గడ్డి పూలకు కూడా దేవుడు ఎంతో సొగసునిచ్చారు, అవునా కాదా చెప్పండి. మరి ఇవి నాటినవి కూడా కాదండి, వాటంతటా అవే వచ్చి మరి ఎంతో మరి సౌందర్యాన్ని చేకూరుస్తున్నాయి. మనకి అలంకారముగా మరి దేవుడు ఆయన సొగసును అద్దినప్పుడు అది మరి ప్రేమ, కనికరము, జాలి, దయ వాటన్నిటిని మనము అద్దుకుంటూ ఉన్నప్పుడు అది ఎంతగానో భూమి అనేది మన హృదయంగా తీసుకుంటే ఎంత పులకరిస్తుందండి, అవునా? ఎందుకంటే ఆ భూమి దేవుడి వలన ఏర్పడిందండి, అవునా?
మరి ఆ భూమి మరి మనల్ని ఎప్పుడు మనం ఎప్పుడు కూడా ఆయన్ని అనుకరించే వారిగా, ఆయన సొగసును అద్దుకునే వారిగా ఉండాలని ఆశిస్తూ ఉంటుంది. మరి అట్లాగనే సడలిన చేతులను బలపరుచుడి, తొట్రిల్లు మోకాళ్ళను దృఢపరుచుడి, తత్తరిల్లు హృదయములతో మరి ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. మరి ప్రతిదండన చెయ్యుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండన చెయ్యుటకై మరి ఆయన మన దేవుడు వస్తున్నాడంటండి. ప్రతిదండనను దేవుడు చెయ్యదగిన ప్రతీకారమును మరి ఆయన చేయును అని కూడా మరి వాక్యము సెలవిస్తుంది. ఆయన వచ్చి తానే మిమ్మును మరి రక్షించును అని ఉంది. గ్రుడ్డివారి కన్నులు తెరువబడును, మరి చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలె గంతులు వేయును, మరి మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మరి మడుగులు అవుతాయి అంటండి. అక్కడ మరి అటువంటి ప్రదేశంలో మరి ఎంతమంది మరి సిద్ధమవుతున్నాము నివసించటానికి. ఎందుకంటే మారిన భూమి మరి ఉల్లసించి సంతోషిస్తూ మరి పుష్పములుగా మనందరినీ కూడా మారుస్తూ, మనలో ఉన్న ప్రతి ఒక్క కల్మషమును కూడా తీసివేస్తూ మరి మనందరినీ కూడా ప్రభు తన ఆశీర్వాదంలో భూమిని మరి దీవించినప్పుడు ఆశీర్వాదంలో మరి మనమందరం కూడా పాలు పొందుకొని ఉత్సహించి సంతోషించి ఎంత సంతోషము. ఉదయం రాగానే బయటికి, దేవా ఎంతటి సంతోషాన్ని ఇచ్చావయ్యా అని చెప్పేసి నా ఆనందం అండి. మరి ప్రదేశములను మార్చటము, జీవితములను మార్చటము, మరి అలాగనే మన యొక్క హృదయములను మార్చటము, మన యొక్క దుఃఖమును మార్చటము ఇంకెవ్వరి చేతుల్లోనే ఉందండి, ఒక్క యెహోవాకే కదా. అవునా? ఆరాధింతుము దేవా, నిన్నే ఆరాధింతుము ప్రభువా, యేసు నామమే జయము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంతటి సౌందర్యము మరి ఈ పూలకు వీటన్నిటికీ అమర్చిన తండ్రి మరి మనకు మరి ఆయన యొక్క సౌందర్యమును కలుగ చెయ్యును గాక. ఆ ప్రభువు సౌందర్యము మిక్కిలి ప్రకాశముగా మనందరి మీద మరి ఉదయించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకే స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. దేవా నా దేవా, నీవే నా కాపరి, నీ ప్రేమ నీ క్షమా ఎంతో గొప్పది. దేవా నా దేవా, నీవే నా కాపరి, నీ ప్రేమ నీ క్షమా ఎంతో గొప్పది. ఆరాధింతును హృదయాంతరంగములో, స్తుతించెదను నీ పాదపీఠములో. ఆరాధింతును 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 నీ పాదపీఠమునై. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. మరి తర్వాత వాక్యం చూసుకుంటే అక్కడ
రహదారిగా ఉన్న రాజమార్గము మరి ఏర్పడుద్దంటండి. అది పరిశుద్ధ మార్గం అనబడుతుంది. అది అపవిత్రులు పోకూడని మార్గము. అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. చూడండి ఎంత మాకున్న ఇక్కడ ఈ ర్యాంప్ అంతా కూడా ఈ పూలు అలంకరించినాయి అనమాట. అలంకరించి మరి మార్గం రాజమార్గం అంటే ఇట్లా ఉంటుందా అనేది మరి భ్రమ మరి నిజమా దేవా అని చెప్పేసి మరి ఆశ్చర్యపడటం జరుగుతుందండి. మరి ఆ మార్గము పోవారికి అది రాజమార్గము అని అనటానికి మరి రాజమార్గం అంటే ఏంటి చెప్పండి? మరి రాజులు అంటే ఏంటండి చెప్పండి? ఉన్నతమైన ఆలోచనలు, అవునా? మరి ఉన్నతమైన ఆలోచనలలో మరి అవి ఎంతటి ఆదరణ దొరుకుతుంది, ఎంతటి ప్రేమ, ఎంతటి కనికరము, ఎంతటి మరి రాజులు ఏం చేస్తారండి? మనల్ని పరిపాలిస్తారు. మరి ఆ రాజమార్గం మనకు మంచి పరిపాలన కలిగిన, అంటే ఆ మార్గంలో పోయిన వారికి మంచి పరిపాలన కూడా మరి ఇచ్చుద్దనమాట. కాబట్టి అక్కడ సింహం ఉండదంట, అలాగనే క్రూర జంతువులు కూడా ఉండవంట. మరి దాన్ని ఎక్కవంట ఆ మార్గంలో, అంటే ఆ క్రూరత్వం అనేది అసలు ఉండదనమాట. అవి అక్కడ అసలు కనపడవంటే. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు మరి తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు సంతోషముతోటి మరి ఆనందము సంతోషము గలవారై వచ్చెదరు. దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోవునంటండి. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. ప్రభువా నాయన, మాకు ఇచ్చిన మార్గము నాయన ప్రభువా దేవా వాక్యముగా తెలిపావు తండ్రి. మేము మరి మనసారా తండ్రి ప్రభువా మార్గంలో నడవటానికి కోరుకొంచున్నాం తండ్రి. మూఢత్వం తీసివేయండి నాయన, కఠినత్వం తీసివేయండి నాయన ప్రభువా దేవా తండ్రి. మరి అట్లా నాయన ప్రభువా తండ్రి విమోచన దయచేయండి. అపవిత్రతను తీసివేసి పవిత్రతను దయచేయండి మా ప్రభువా నాయన. కస్తూరి పుష్పముల వలె నాయన ప్రభువా తండ్రి మరి నాయన దేవా చిగురించే విధముగా నాయన మమ్మల్ని ఆశీర్వదించండి. భూమిని నాయన ప్రభువా ఫలింపజేయండి మీ నీతితోటి నాయన ప్రభువా తండ్రి. మేమందరము కూడా సంతోషించి సమృద్ధితోటి నాయన అయ్యా మా కుటుంబాలు మా తరతరములు నాయన ప్రభువా తండ్రి దేవా ఆశీర్వాదముతోటి నింపబడునుగాక. మా తలల మీద నిత్యానందముండునుగాక. దేవా తండ్రి వందనములు నాయన, వందనములు నాయన. మమ్మల్ని అందరినీ కూడా నాయన పరిమళించే పుష్పములుగా దేవా నీ రాజమార్గంలో నాయన ప్రభువా మమ్మల్ని పిలుచుకున్న దేవా నీకే వందనములు నాయన ప్రభువా. ఒక ఈ పుష్పములు ఏ విధంగా నాయన ఆ మార్గంలో వచ్చేవారిని ఆహ్వానిస్తున్నాయి, అలాంటి మనస్తత్వాలు మాకు దయచేయండి తండ్రి. సహృదయతను, కనికరమును, సంపూర్ణమైన విధేయతను నాయన అలంకరించుకునే వారిగా తండ్రి దేవా నాయన దీవించండి నాయన, ఆశీర్వదించండి తండ్రి ప్రభువా. అయ్యా తల్లులను దీవించండి, తండ్రులను దీవించండి, వృద్ధులను దీవించండి, నిరాశ్రయులను దీవించండి దేవా తండ్రి నాయన. అయ్యా చిన్న బిడ్డలను దీవించండి, అనాథలను దీవించండి అయ్యా, వికలాంగులను దీవించండి దేవా నాయన. ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్కరి హృదయంలో కూడా తండ్రి ప్రభువా ఆశను నాయన ప్రభా తండ్రి నిత్యానందమును సమర్పణను కలిగిన నాయన ప్రభా జీవితములుగా మార్చండి దేవా. దేవా వందనములు నాయన ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రములు నాయన ప్రభా. ఈ రాజమార్గమును నాయన ప్రభా తండ్రి అయ్యా తండ్రి మేమెన్నడూ కూడా నాయన ప్రభా పవిత్రము చేయకుండా మా తండ్రి దేవా నిత్యానందంతో నాయన దానిలో నాయన వచ్చిపోయే వారిగా నీ సన్నిధిలోనికి నాయన ప్రభువా అయ్యా తండ్రి నీ యొక్క
అయ్యా హృదయమును మా హృదయములుగా హత్తుకొని ఉండేవారిముగా నాయన దీవించండి అయ్యా, ఆశీర్వదించమని యేసయ్య నాయన ప్రభువా తండ్రి, నీ యొక్క నాయన ప్రభువా విమోచన, నీ యొక్క రక్తము, నీ యొక్క శ్రమ, నీ యొక్క శిలువ తండ్రి ఎన్నడూ కూడా వ్యర్థము కాదు నాయన ప్రభువా తండ్రి. అవి మాకు ప్రకాశమానముగా నాయన ఉంచండి తండ్రి ప్రభువా. దేవా వందనాలు తండ్రి, స్తుతులు నాయన. పరిశుద్ధాత్మ ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించండి, దీవించండి అయ్యా తండ్రి ప్రభువా. సమస్త లోకము, సమస్త జనములు ఆశీర్వదింపబడి నిత్యానందముతోటి నాయనా ప్రభువా దేవా అయ్యా నీ సన్నిధిలో నాయన సంతోష గానములు పాడుచు అయ్యా నిలిచే కృపను తండ్రి 1000 ఏళ్ల పాటు మాకు దయచేయమని యేసయ్య బంగారు నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.